హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. సో అందరూ యాక్చువల్గా నేను 2 ఎపిసోడ్స్ ఒకే రోజు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ముందు రికార్డ్ చేసిన ఎపిసోడ్ కమెంట్ సెక్షన్ అంటే ఇంకా అదే అసలు ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. 6కి కదా మీకు ఎపిసోడ్ వచ్చేది. ఈ లోపే నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి మీ రియాక్షన్స్ 4th ఎపిసోడ్ మీద మీకున్న రియాక్షన్స్ అన్నీ నేను చదవలేను కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో కమెంట్ బాక్స్లో కమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. అండ్ అందరూ ఐ హోప్ నాకు అట్లీస్ట్ ఒక 4-5 కామెంట్స్ వస్తాయి. ఆ 4-5 కామెంట్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టునే వస్తాయి. 4-5 కామెంట్స్ కాదు, యాక్చువల్గా నాకు తెలిసి ఒకటి రేఖా నుంచి, ఒకటి రమా గారి నుంచి, ఒకటి సోను నుంచి, ఒకటి నందిని గుణశేఖర్ గారి నుంచి, అండ్ పవి అని ఒక తమిళ్ ఆవిడ ఉన్నారు. ఆవిడ తమిళ్లో ఇస్తారు, తెలుగులో కూడా కమెంట్ చేస్తారు. అమ్ములక్ష్మి, వీళ్ళ దగ్గర నుంచి మాత్రమే నాకు కమెంట్స్ వస్తాయి మ్యాక్సిమం. ఎప్పుడో 1-2 ఒకటి అరా వేరే వస్తుండొచ్చు, బట్ వీళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా వస్తాయి. అఫ్కోర్స్ ఈ మధ్య రేఖా గారి నుంచి అయితే మెసేజెస్ ఏమీ లేవు. ఎప్పుడో ఒకసారి, అంటే పాపం తను బిజీగా ఉండొచ్చు. అంటే నేను రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కమెంట్ చేయకపోతే కొంచెం అరే ఏంటి వీళ్ళు మన ఎపిసోడ్ చూడట్లేదా, లేదా చూస్తే వీళ్ళకి నచ్చట్లేదా అనే దీంట్లో ఉంటాను కాబట్టి. బట్ నేను అర్థం చేసుకోగలను, మీ జాబ్స్ కూడా మీకు ఉంటాయి, మీ వర్క్ టెన్షన్స్ మీకు ఉంటాయి. సో మీకు వీలు కుదిరినప్పుడు మీరు మెసేజెస్ పెడతారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సరే, ఇంకా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే దట్ మన ఇద్దరు మెయిన్ లీడ్స్ రూబీ అండ్ పద్దు మధ్యలో ఒక చిన్న ఇంట్రో అనేది వాళ్ళు ఒకరినొకరు చాట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే మన పొద్దుకి ఒకరోజు ఇంట్లో ఏమీ టైంపాస్ కాక అలోన్గా ఉంటారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్, డే మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే తను మనస్ఫూర్తిగా గడిపే కాలం అనమాట. మిగతా టైంలో ఇక ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బోర్ కొట్టినప్పుడు టీవీ చూడటము, బుక్స్ చదవటము. ఇంట్రోవర్ట్ కాబట్టి ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఏదన్నా చేసుకోగలిగితే చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న క్రమంలో ఒకరోజు యూట్యూబ్ ఛానల్ ఇలా తిప్పుతూ ఉంటే తనకి పాజిటివ్ వైబ్స్ అని ఒక ఛానల్ ఎదురవుతుంది. దాంట్లో తను ఆ వీడియోస్ మీద ఇంప్రెస్ అయ్యి రుబీనాకి కమెంట్ పెడుతుంది. అలా కమెంట్ పెట్టడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఒక సబ్స్క్రైబర్ అండ్ యూట్యూబర్ మధ్యలో ఉండే ఆ చిన్న గీత ఉంటుంది చూడండి, అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇక చూద్దాం. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ స్లోగా రోజుకి, అంటే ఇంకా చాట్ అనేది రోజు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా తను కమెంట్ కోసం వెయిట్ చేయటం, తిను కూడా తన కమెంట్ కోసం వెయిట్ చేయటం, కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఇప్పుడు ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో ఉండే సొల్యూషన్స్కి సంబంధించిన ముచ్చట్లే తప్ప ఎక్సెస్గా తన పర్సనల్ లైఫ్ గురించి తిన పర్సనల్ లైఫ్ గురించి తను కానీ ఎప్పుడూ మాట్లాడుకోరు. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అనేది ఆ సొల్యూషన్ ఇలానే ఎందుకు ఇవ్వగలిగారు, ఇట్లా అయితే ఇంకా బాగుండేదేమో అని పద్దు అప్పుడప్పుడు సలహాలు ఇవ్వటము. అలా కాదండి, యాజ్ అన్ డాక్టర్ నేను ఇలా మాత్రమే సజెస్ట్ చేయగలగాలి. ఇట్లా ఒక్కొక్కసారి మనం ఎంత పెద్ద తోపులమైనా ఓసారి మనం తప్పులు చేస్తాం, రైట్? ఓసారి మన బుర్ర పనిచేయదు. సో అలాంటప్పుడు పక్కనుడి బాగా పనిచేస్తుంది. సో అలా కొన్ని సలహాలు పద్దు దగ్గర నుంచి వచ్చినప్పుడు, అవునండి ఇలా కూడా దానికి సొల్యూషన్ చెప్పొచ్చు, నెక్స్ట్ టైం ఎవరన్నా అదే క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇలా జవాబు చేస్తాను, థ్యాంక్ యూ ఇలా నాకు సజెస్ట్ చేసినందుకు అని, ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఆ ర్యాపో అనేది డే బై డే పెరుగుతూ ఉంటుందన్నమాట. పెరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక రోజులో
మీ పేరేంటి, ఎన్ని రోజులని పేర్లు తెలియకుండా మాట్లాడుకుంటారు. సో ఒకరోజు రుబీని, మీ పేరేంటండి, ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి మనం చాట్ చేసుకుంటున్నాము, ఈరోజు దాకా నాకు మీ పేరు తెలీదు అని అంటే, అప్పుడు షీ విల్ కమ్ అవుట్ విత్ హర్ నేమ్ దట్ మై నేమ్ ఈస్ రుబీనా బేగం అని చెప్పి ఇట్లా అని కొంచెం డీప్ పర్సనల్ డీటెయిల్స్లో కాకుండా ఒక మాదిరిగా ఇలా ఇలా అని ఏదో ఏదో అంటారు కదా, చూచాయిగా చూచాయిగా, మా తెలుగు మేడం కరెక్టేనా, కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే, చూచాయిగా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ గురించి ఒకరినొకరు షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. ఆ లెవెల్కి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయింది. సో ఇలా వెళ్తూ ఉండగా మన పద్దుకి తన ఆఫీస్కి రోజు వెళ్తుంది వస్తూ ఉంటుంది కదా. సో తను న్యూస్ రీడర్ కదా, న్యూస్ అంటే తను జర్నలిజము చేస్తుంది, న్యూస్ రీడ్ చేస్తుంది, అంటే అవసరాన్ని బట్టి వాళ్ళ న్యూస్ ఛానల్లో తన్ని వాడుకుంటూ ఉంటారనమాట. ఇలా వాళ్ళ న్యూస్ ఛానల్లో ఏంటి అంటే సర్వేస్ చేస్తారు కదా న్యూస్ ఛానల్లో. సో అలా సర్వే చేసేటప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక అనాలిసిస్ ఏంటి అంటే, ఈ గుళ్ళు గోపురాలు అలాంటి ప్రోగ్రామ్స్ మీద కూడా మంచి టీఆర్పీ రేటింగే వస్తుంది అని చెప్పి వాళ్ళు అనలైజ్ చేస్తారన్నమాట. అనలైజ్ చేసుకొని సరే మన ఛానల్లో కూడా ఇలా గుళ్ళు గోపురాలు అని ఒక ప్రోగ్రాం పెడదాము, దానికి గాను పద్మావతి గారిని యాంకర్గా పెడదాము, ఎందుకంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ తను మడి ఆచారాలు, హిందూయిజం, దేవుళ్ళు ఇట్లాంటి వాటిల్లోనే పెరిగింది. అండ్ చాలా పద్ధతిగా వెరీ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలోంచి వచ్చింది. అండ్ వెరీ స్వీట్ వాయిస్ కూడా ఉంటుంది. అండ్ తను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దానికి హైయెస్ట్ టీఆర్పీ ఉంటాయి. కాబట్టి మనం ఆ మేడంని స్టార్టింగ్లో అట్లీస్ట్ ప్రోగ్రామ్కి టీఆర్పీ రావాలి కదా, కాబట్టి స్టార్టింగ్లో పద్దు గారినే పెడదాము అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోతారనమాట వాళ్ళ ఆఫీస్లో. అయిపోయి ఒకరోజు పద్దుని పిలిచి, మేడం మేము ఇట్లా గుళ్ళు గోపురాలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, సో ఆ ప్రోగ్రామ్కి మీరే యాంకరింగ్ చేయాలి అని అంటారనమాట. అంటే ఓకే సార్, నో ప్రాబ్లం, చేస్తాను అని చెప్పి అంటారు. సో స్టార్టింగ్లో ఏం చేస్తారు అంటే, స్క్రిప్ట్ రైటింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా, కంటెంట్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, వీళ్ళందరూ కంటెంట్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, ఇదంతా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇస్తూ ఉన్నప్పుడు తన వాయిస్ మాత్రం పెట్టేదనమాట. తను ఏ లెవెల్ వరకు చెప్పగలుగుదో అంత బ్యూటిఫుల్గా, అంత ప్రజెంటబుల్గా చెప్పడానికి పద్దు ట్రై చేస్తూ ఉండేది. బట్ ఏంటి అంటే టీఆర్పీలు ఎక్కువగా రావట్లేదన్నమాట. సో టీఆర్పీలు ఎక్కువగా రాకపోవడం వల్ల దీనికి ఇంకా ఏం చేయొచ్చు అనే దాంట్లో వాళ్ళు అనాలిసిస్లో పడిపోతారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ పద్దు రుబీ చాట్ ఇది కామన్. ఆఫీస్లో ఉన్నప్పుడు చాటింగ్ చేయదు పద్దు, ఎందుకంటే యాజ్ అన్ ఈ న్యూస్ రీడర్ తనకి చాలా వర్క్ ఉంటుంది ఆఫీస్లో. న్యూస్ కలెక్ట్ చేసుకోవాలి, స్క్రిప్ట్ రాయించుకోవాలి, దగ్గరుండి స్క్రిప్ట్ని ప్రిపేర్ అవ్వాలి, షూట్ చేయాలి, చాలా ఉంటాయి. కాబట్టి ఆఫీస్ టైంలో తను మెసేజెస్ మొబైల్ జోలికే పోదనమాట, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాల్. ఓకే, సో ఇలా తను అంత స్ట్రిక్ట్గా కూడా ఉండేది వర్క్ స్టేషన్లో. అండ్ ఇలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే, పద్దుని వాళ్ళ బాస్ పిలిచి, మేడం టీఆర్పీస్ మనం అంతగా రీచ్ అవ్వట్లేదు, సో మేము మన సర్వే టీము చాలా సర్వే చేసింది. సర్వే చేసినప్పుడు మనకి తెలిసిన ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్లో రా ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్ ఉంది. మీకు గుర్తుంది కదా, ఇది రుబీయోడ ఛానల్, రుబీ ఛానల్ ఇది. సో తను వాళ్ళు ఏమంటారంటే, మేడం ఆ ఛానల్లో ఒక మేడము ఫేస్లెస్ ఛానలే అది, చాలా బ్యూటిఫుల్గా తను మంచిగా సర్వే చేసి అక్కడున్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా వెరీ హయ్యెస్ట్ వ్యూవర్షిప్ తోటి ఒక ఛానల్ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు అంటే,
పాత పట్టు చీరలు, జరీ చీరలు, జరీ అంచులు ఉన్న ఏంటి ఆ, ఇవేంటివి పంచలు కొంటారంట. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే పంపించండి, నేను అమ్మి పెడతాను. సారీ సారీ, ఇంటి ముందు నుంచి అలా మౌత్ సౌండ్ వినిపించే ఉంటుంది, అందుకే నేను మ్యూట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. నవ్వొచ్చింది నాకు. పాపం ఆయన కష్టపడుతున్నాడు ఆయన లైఫ్ కోసం. కానీ ఎనీవేస్ ఓకే, జోక్స్ అపార్ట్. సో అక్కడ వాళ్ళ బాస్ తనకి ఆ సలహా ఇస్తూ ఉంటాడనమాట. పద్దుకి చాలా కోపం వచ్చేస్తుంది. అదేంటి, నేను ఇంత కష్టపడుతున్నాను, నా వాయిస్ ఇవ్వడానికి రెడీ అయ్యాను, ఆ, మీరు మీరు స్క్రిప్ట్ ఇవ్వండి సార్, మీరు ఏ స్క్రిప్ట్ ఎట్లాంటి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా దాన్ని ఎలాంటి మాడ్యులేషన్లో ఇవ్వాలన్నా కూడా నేను చెప్తాను. అంతేగాని మీరు ఎవరిదో ఛానల్ చూసి దానిలో ఇంచి మీరు మాడ్యులేషన్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, ఆ డేటా ఇన్ఫర్మేషన్ని కానీ కలెక్ట్ చేసుకొని మీరు వీడియో చేయమంటాం నాకు నచ్చలేదు సార్. నా టాలెంట్ని మీరు తక్కువ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి పద్దు అంటుందన్నమాట. బట్ బట్ స్టిల్ ఏంటి అంటే తనకి నచ్చదు అలా చేయటం. సో అలా చెప్పేసి తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రుబీకి మెసేజ్ పెడుతుందన్నమాట. మెసేజ్ పెట్టి నాకు ఒక సజెషన్ కావాలి అని చెప్పి. సడన్గా రుబీ చెప్పండి అని అడుగుతుందన్నమాట. అడగగానే లేదు, నాకు ఆఫీస్లో ఇదిగో ఇలా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. లైక్ ఏంటి అంటే ఏదో రా ఫ్యాక్ట్స్ అంట, యూట్యూబ్ ఛానల్ అంట అనగానే రుబీ గుండెల్లో రాయపడ్డట్ట డంగుమంటుంది అనమాట. అయితే అయితే అని అంటుంది అనమాట. అంటే ఆ ఛానల్ ఎవరు అనంట చాలా బాగా చెప్తున్నారంట, కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు మా టీవీ ఛానల్ వాళ్ళు, గుడ్లు గోపురాలు అని చెప్పేసి. సో దానికి కావాల్సిన డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా ఆ ఛానల్ నుంచి నన్ను తీసుకోమంటున్నారు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పి అంటదనమాట. అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తుంది. చేయగానే ఎందుకు నచ్చట్లేదు అని రూబీ అడుగుతుంది అనమాట. అడగంగానే చూడండి, ఇప్పుడు నేను ఒక 15 సంవత్సరాలుగా నేను ఈ జాబ్ చేస్తున్నాను, వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది నాకు ఒకటి ఐడియా ఇవ్వాలి, దాన్ని బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏదో ఒకటి చేస్తాను. అంతేకాని ఎవరు ఇప్పుడే వచ్చిన జూనియర్కి చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్తే నా వర్క్ని నా టాలెంట్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా అని అంటదనమాట పద్దు. నిజంగా కూడా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేస్తున్నాము, ఆ జాబ్లో ఒక 10-15 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడే వచ్చిన ఒక యూనో ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ అన్నా ఉండని, బట్ మన ఆఫీస్లో ఆయన మనకి జూనియర్ అన్నట్టే కదా. సో మ్యామ్ మీరు కొంచెం వెళ్ళి ఆయన దగ్గర ఇది నేర్చుకోండి అంటే మనకి కాలుద్ది. అదేంటి, ఆయన ఇప్పుడు వచ్చాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నా ఈ ఆఫీస్లో, నా దగ్గర ఆయన నేర్చుకోవాలి కానీ నేను వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోవటం ఏంటి అనేది ఉంటుంది. ఇదే మీరు కొత్తగా జాయిన్ అయిన ఒక ఎంప్లాయీకి చెప్పండి, ఎగురుకుంటూ అబ్బా ఏదైనా చాలా నేర్చుకోవచ్చు అనుకుంటూ వెళ్ళి నేర్చుకొచ్చుకుంటాం. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అది ఇక్కడ పద్దు సిచ్యువేషన్ అనమాట. నేను వెళ్ళి సరే ఆ ఛానల్లో ఆవిడకి 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారంట, అయితే ఏంటి 10 yearsగా ఛానల్ ఉందంట, అయితే నాకేంటి, నాకంటూ ఒక రిప్యుటేషన్ ఉంది కదా, సో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి సజెషన్ అడుగుతుంది రుబీనాని. చూడు ఎవరిని అడుగుతుందో, పద్దుకి తెలియదు కదా. సో అయితే రుబీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఫస్ట్ రుబీ ఛానల్ గురించి మాట్లాడుకుందాం, ఓకే, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు రుబీస్ డైలాగ్స్. సో రుబీకి ఏంటంటే తను ఒక ముస్లిం అమ్మాయి కదా. సో తన గురించి తనకి కమెంట్ సెక్షన్లో చాలా నెగిటివిటీ కూడా ఉంటుంది ఆ ఛానల్ గురించి. ఏంటి అంటే నువ్వేంటి హిందూయిజం గురించి చెప్పేది, నీకు అసలు ఏం తెలుసని నువ్వు హిందూయిజం గురించి మాట్లాడతావు అని కొంతమంది నెగిటివ్గా మాట్లాడే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు తనకి. బట్ స్టిల్ ఎప్పుడూ కూడా అయ్యో నేను నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాను, ఒక 8 మంది 10 మంది మెసేజ్ పెడితే దాంట్లో కనీసంగా 3 నుంచి 5 వరకు మనకి నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అనే బాధ కానీ ఇది ఏమీ ఉండదు తనకి.
ఒక పని చేస్తున్నాము అంటే మన కాలు పట్టి లాగే వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. సో అలా మనం పట్టించుకుంటూ కూర్చుంటే నేను కలలు కన్నా నా ఆశ, నా డ్రీమ్స్ ఇవన్నీ నేను పక్కన పెట్టినట్టే కదా అని అనుకొని తను ఏం చేస్తుంది, ఆ ఛానల్లో వాళ్ళు నెగిచి 10 మందిలో 8 మంది పాజిటివ్గా ఉన్నారు, 2-3 నెగిటివ్గా ఉన్నా కూడా నేను ఆ 7-8 మంది కోసమే ప్రోగ్రామ్ చేస్తాను. వీళ్ళని ఎందుకు పట్టించుకో. 8 మంది నెగిటివ్గా మాట్లాడి 2 మాత్రమే పాజిటివ్గా మాట్లాడితే ఆలోచించుకోవాలి. కానీ తనకి 2 నెగిటివ్గా మాట్లాడి 8 మంది పాజిటివ్గా నా ఛానల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు ఆపుతాను అన్న దీంతో తన ఛానల్స్ వీడియోస్ మీద వీడియోస్ చేసుకుంటూ పోతూనే ఉంటుందన్నమాట. ఇదంతా పద్దుకు తెలియదు కదా. సో నేనేంటి తన ఛానల్ నుంచి నేర్చుకోవడం ఏంటి అది ఇది అని చాలా గరం అవుతూ ఉంటుంది, బాగా కోపం వస్తూ ఉంటుంది అన్నమాట అతనికి. అంటే అప్పుడు రుబీనా సలహా ఇస్తుంది, చూడండి మీరు చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ అని మీరు నాకు చెప్పారు, నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు ఒప్పుకుంటే అని అంటుంది అనమాట. చెప్పండి అని అంటుంది. ఇప్పుడు మీరు అసలు రుబీనా ఆ ఛానల్ రా ఫ్యాక్ట్స్ అనే ఛానల్ ఓపెన్ చేసి చూసారా అని అంటుంది అనమాట. లేదు చూడలేదు ఇంకా ఇప్పటి వరకు అని అంటుంది. ఫస్ట్ ఓపెన్ చేసి చూడండి అని అంటుంది అనమాట. అనగానే సరే అని చెప్పేసి తను అప్పుడు రా ఫ్యాక్ట్స్ అనే ఛానల్ని ఓపెన్ చేసి తను చేసిన 2-3 వీడియోస్ చూస్తుంది. ఆ వీడియోస్ చూసేటప్పుడు రుబీ వాయిస్కి రిజంబుల్ అవుతూ ఉంటుంది, బట్ అది పెద్దగా పట్టించుకోదు. ఎందుకు అంటే తనకి కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో చూసిన తర్వాత ఒక 2-3 చూసిన తర్వాత మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి కంబ్యాక్ చేసి చూశాను ఇప్పుడు ఏంటి చెప్పండి అని అంటుంది అనమాట. మీకు ఏం నచ్చింది దాంట్లో అని అడుగుతుంది రుబీ. అంటే పద్దు తన డెడికేషన్ నచ్చింది అని చెప్పుద్ది అనమాట. ఎందుకు నచ్చింది తన డెడికేషన్ అని అంటే, ఒక అమ్మాయి అయ్యి ఉండి తన పర్సనల్గా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి, అది కూడా దాంట్లో ముస్లిం అని ఏదో చెప్పినట్టుంది. సో అయినా తను వేరే రిలీజియన్ అయినా కూడా ఆ రిలీజియన్ గురించి తెలుసుకొని నీట్గా అన్ని పద్ధతి ప్రకారంగా చేసి ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా తను ప్రజెంట్ చేయడానికి ట్రై చేసింది. ఆ డెడికేషన్ నచ్చింది నాకు అని అంటదన్నమాట. దానిలో ఏమన్నా తప్పులు ఉన్నాయా అని అడుగుతుంది అనమాట. కొన్ని విషయాల్లో తప్పులు ఉన్నాయి, ఒక బ్రాహ్మణ్ అమ్మాయిగా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ ఓకే అని అంటదన్నమాట. అప్పుడు రుబీ ఒక ఛాన్స్ తీసుకుంటుంది పద్దు కోసం. ఎస్ ప్రతి మనిషి పర్ఫెక్ట్గా ఉండడు. ఓకే, సో ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఆ ఛానల్ రా ఫ్యాక్ట్స్ చేస్తున్నారో ఆ అమ్మాయి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయి ఉండకపోవచ్చు. మీరు ఏదైతే తను తప్పు చెప్తుంది అని ఎక్కడో అనుకుంటున్నారు చూడండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, దాని మీద మీరు వీడియోస్ ట్రై చేయండి. అండ్ మీరు కూడా మీరు ఏదైతే ఒక గిరి గీసుకొని నేను వాళ్ళు రాసి పెడితే స్క్రిప్ట్ ఇస్తే నేను చేస్తా అనేది కాకుండా రండి, బయటికి వెళ్ళండి. మీరు కూడా మెల్లగా బయటకు వచ్చి మీ సొంతంగా సర్వే చేసి మీ సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకొని మీ సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని మీరు ప్రజెంట్ చేయండి, మీకు టీఆర్పీలు అదిరిపోతాయి అనే సలహా ఇస్తుంది రుబీ. అనగానే పద్దుకు కొంచెం భయం వేస్తుంది. అమ్మో బయటకా, వామ్మో నాకు భయం, నాకు ఏమైనా ఆఫీసు ఇల్లు తప్ప నాకేమీ తెలియదు, నేను వెళ్ళను అంటది. అంటే మరి వెళ్ళను అనుకుంటే మీరు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు వెళ్ళండి, మీ చుట్టుపక్కల పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే టెంపుల్స్కే వెళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి, ఆ టెంపుల్స్ గురించే మాట్లాడండి. ఆ తర్వాత మీకు ధైర్యం వచ్చినప్పుడు దూర ప్రయాణాలు చేద్దురు కానీ అని కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు పద్దుకి రుబీ చెప్పిన ఆ మాటలు తన బ్రెయిన్ మీద వర్క్ చేస్తాయి. వర్క్ చేసి మీరు చెప్పింది బాగానే ఉంది, సో దగ్గరలో ఉండే టెంపుల్స్ లైక్ పొద్దున వెళ్ళి సాయంత్రం ఎట్లనో ఆఫీస్కి వెళ్ళాలి, అదేదో గుళ్ళోకి వెళ్ళి నా వర్క్ చేసుకొని వస్తే మంచి ఐడియా అని చెప్పుద్ది అనమాట. చెప్పి సరే అయితే ఇది ఫాలో చేస్తాను అని చెప్పి దట్ ఈస్ హౌ తను ఒక స్టెప్ ప్రపంచంలో వేయడానికి తను ఒక స్టెప్ వేస్తుంది.
దట్ ఈస్ హౌ పద్దుకి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, వీళ్ళిద్దరిని ఎలా కలుపుతుంది ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.